తెలుగు మాతృభాషగా ఎవరికి ఉన్నదో, తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారో, తెలుగు గురించి తెలుసుకుందాం అనే వారి కోసం కొన్ని విషయాలు. తెలుగు భాష సుమారు క్రీస్తు పూర్వం 400 ఏళ్ల క్రితం నుండి ఉంది. 2012లో తెలుగు లిపి ప్రపంచంలోనే రెండవ గొప్ప లిపిగా ఇంటర్నేషనల్ ఆల్ఫాబెటికల్ అసోసియేషన్ ద్వారా ఎన్నుకోబడినది. మొదటి లిపిగా కొరియన్ భాష ఉంది. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరంలో గల 72,000 నాడులు ఉత్తేజమవుతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలిన భాషల కన్నా ఇది చాలా ఎక్కువ. శ్రీలంకలో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు. మయన్మార్లో చాలామంది తెలుగు మాట్లాడతారు. ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాషలో కూడా పదాలు హల్లు శబ్దంతో అంతమవుతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలోడి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. భారతదేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో 3వ స్థానాన్ని, ప్రపంచంలో 15వ స్థానాన్ని పొందింది. తెలుగు అనే పదం త్రిలింగం అనే పదం నుండి వచ్చినట్టు చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం త్రిలింగ క్షేత్రాలు అనగా కాకతీయ ప్రాంతంలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తాలోని భీమేశ్వరం మధ్యలో ఉండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు. ప్రపంచ ఉత్తర ప్రాంతాల్లో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దంతో పూర్తవుతుంది. తెలుగు భాషలో ఉన్నన్ని సామెతలు, నుడికారాలు ఇంకే భాషలోనూ లేవు. తెలుగు భాషను పూర్వం తెనుంగు, తెలుగు అని వ్యవహరించేవారు. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. 200 సంవత్సరాల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగువారు మరీషియన్ వెళ్ళారు. ప్రస్తుతం మరీషియన్ ప్రధాని వారి సంతతి వారే. రామాయణ మహాభారతాల్లో దాదాపు 40 శ్లోకాలు కాచిక పదాలతో కూడిన పద్యాలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యంలోనూ లేదు. కాచిక పదాలు అనగా ఎటు నుండి చదివినా ఒకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికీ, మందారధామం, మడమ వంటివి. శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో రాసి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి తెలుగును తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేశారు. ఏకాక్షర పద్యాల గల తెలుగు భాష మాత్రమే. తెలుగు భాష ఔత్సాహికులకు కావాల్సినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంత గొప్ప మన భాషను మన భావితరాలకి సగౌరవంగా అందించే బాధ్యత మన తరంపై ఉంది. తెలుగు భాషను చంపేసే తరంగా మనం ఉండకూడదని నా భావన. ఏ భాష ప్రజలైనా వారి మాతృభాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యమో, ఎక్కడి నుండి వచ్చిన దరిద్రమో కానీ మనం మాత్రం ఆంగ్ల భాషలో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ వంటి పదాలు పలకడానికి సిగ్గుపడుతున్నాం. కొన్నాళ్లకు ఆ పదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇక నుండైనా తెలుగు భాషపై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగులో మాట్లాడదాం. ఆంగ్ల భాష బతుకు తెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాషను బలి చేయని అవసరం లేదు. తెలుగువాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి చేరవేద్దాం. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్ మామ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.